Hello guys, welcome back to our channel Panther View. ఈ రోజు మనం విజయనగరంలో ఉండే రామనారాయణ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాం. దీన్ని రాంబాణం కూడా పిలుస్తారు. మన విలేజ్లో విజయనగరం ఫేమస్ అయిన విజయనగరం కోటని అయితే చూసుకొని వెళ్దాం. ఈ రాంబాణం విశాఖపట్నం నుంచి 70 కిలోమీటర్లు, అలాగే విజయనగరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మన ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. పక్షుల కిలకల రాగాలను వింటూ ప్రకృతిలోని అందాలను చూస్తూ మన ప్రయాణాన్ని అయితే మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మనం విజయనగరం కోటకైతే చేరుకున్నాం. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఎంట్రన్స్ లో వెల్కమ్ బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. కోట గుమ్మం చూడండి ఎంత ఎత్తుగా ఉందో. దాదాపు 20 నుంచి 25 అడుగులు ఎత్తు అయితే ఉండొచ్చు. మనం మొదటి గుమ్మం నుంచి లోపలికి రాగానే మనకు మరో గుమ్మం అయితే కనిపిస్తుంది. ఇది కూడా దాదాపు అంతే ఎత్తుగా అంతే బలంగా అయితే ఉంటుంది. ఈ కోట గుమ్మానికి ఇరువైపులా 2 మందిరాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో అమ్మవారు, మరో దాంట్లో హనుమంతుల వారు అయితే ఉన్నారు. పక్కనే సరస్వతీదేవి విగ్రహం కూడా అయితే మనం చూడడానికి కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూసేవన్నీ కూడా కోటలోని కొన్ని గదులు. ఇప్పుడైతే మనం కోట గుమ్మం నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా రాజుగారి విగ్రహం అయితే కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దాదాపు 9 తరాల విజయనగరం రాజుల ఫోటోలు అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ పెద్ద బంగళా అయితే ఒకటి కనిపిస్తుంది. బంగళా అయితే చూడడం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చాలా పాత కట్టడం అయినప్పటికీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా అయితే ఈ బిల్డింగ్ ఉంది. ప్రస్తుతానికి కోట మొత్తాన్ని కాలేజ్గా అయితే మార్చేశారు. సో ఇక్కడ మనకు చూడడానికి పెద్దగా అయితే ఏం మిగలలేదు. కాబట్టి మనం ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి రామనారాయణ అయితే చేరుకుందాం. ఇప్పుడైతే మనం రామనారాయణ చేరుకున్నాం. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవారికి 60 రూపీస్, పిల్లలకి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం. మీకు ఇక్కడ 3 దారులు చూడడానికి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే ఈ ప్రదేశం మొత్తం ఒక బాణం షేప్ లో అయితే కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నట్లు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ ఉన్నటువంటిది బాణం యొక్క నాడ, మధ్యలో ఉన్నటువంటిది బాణం. ఈ విధంగా అయితే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎడం వైపు నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఆ బాణానికి మధ్యలో అయితే లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి విగ్రహాలు అయితే మనకు చూడడానికి కనిపిస్తాయి. టెంపుల్ యొక్క ఓవరాల్ లుక్ చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో. మధ్యలో చూసినట్లయితే మనకి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనం బాణం యొక్క ఎడం వైపున మనం ఉన్నాము. ఆ ప్రదేశానికి ఎడం వైపున కృష్ణుడి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నారో. ఈ విగ్రహం మొత్తం కూడా పాలరాతితో అయితే తయారు చేయబడింది.
ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రామాయణం మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక చిత్రాల రూపంలో, అంటే అవి పెయింట్స్ కాదు అండ్ విగ్రహాలు కూడా కాదు, ఆ విధంగా అయితే రామాయణం మొత్తాన్ని కూడా మనకి ఇలా విగ్రహ రూపంలో అయితే మనం చూడడానికి కనిపిస్తాయి. ఇప్పుడైతే అదంతా చూసేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ విగ్రహాలతో పాటు ఆ సన్నివేశం ఏమిటి అనేది 2 భాషల్లో అయితే కింద రాసి అయితే ఉంది. అలా ప్రతి విగ్రహానికి కూడా అయితే మనకు చూడడానికి కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మనం టెంపుల్లోని ఎడం పక్క భాగాన్ని అయితే పూర్తి చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం బయటకు వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ కి మిడిల్ లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని ప్రత్యేకమైన కొలతలతో అయితే నిర్మించారు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అక్కడ మిడిల్ లో కనిపిస్తుంది కదా, అది ప్రొజెక్టర్ రూమ్. అక్కడ నుంచి నైట్ టైం లేజర్ షో అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే మీకు అది కూడా చూపిస్తాము. ఈ లోపు మనం కుడి పక్కన భాగాన్ని కూడా అయితే మనం చూసి వచ్చేద్దాం.
అంతటితో రామాయణం అయితే పూర్తయిపోయింది. అక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి ఈ టెంపుల్ యొక్క ఫౌండర్. ఈ రామబాణానికి కుడివైపున రాముడి గుడి అయితే కనిపిస్తుంది. ఇవి కూడా పాలరాతితో తయారు చేసినటువంటి విగ్రహాలే. చూడడానికి చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి కదా. మనం బయటకు వచ్చి చూసినట్లయితే సుదర్శన చక్ర ఆకారంలో కనిపిస్తుంది కదా, అది గోశాల అన్నమాట. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా రెండో వైపు సరస్వతీదేవి విగ్రహం ఉంటుందని, ఇదేనమాట. ఇప్పుడైతే షో స్టార్ట్ అవుతుంది, చూసేయండి. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औध्वजा विराजै कांधे जने ऊंचाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि अग्र संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश राम जानकी जय
आदि कपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो गावै तब पर राम तपस्वी राजा दिल के काज सकल तुम साजा और मनोरथ जो कोई लाए सोई अमित जीवन फल पावै राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महा सुख होई
यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. प्रसन्नाञ्जनेयं प्रभादित्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजम्. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కొలిచేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నే గొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందించనేనెంత వారం దయాశాలి వై చూచియుం దాత వై చూచియుం శంకరన్ నిల్చియుం తొల్లి సుగ్రీవకుం మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞానుషం పంటు గావించి వారిని కంపించి కాకులకం కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియు కాల్చియుం యజ్ఞూని చూచి ఆనందం పొంగియాయుందరం బిచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిధు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు.
పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూర్తనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణ్ణేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపూడు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను పుదపుట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కోమిలేరంసు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంతుడా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము రాజ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకారయో భక్తమందారయో పుణ్యకంఠారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పును దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూర్వమైన ఎప్పుడు తప్పకను కలతో నా జిహ్వయందు నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామారివై సంపదేశం గంగాగ్ని జ్వాల కల్లోల వీర హనుమంత భూకార శక్తంబులం భూత ప్రేతంబులం పెంటి సాజంబులం శాకిని దాకిని త్యాగులం గాలి దెయ్యంబులం నీరువారంబులం దుట్టి నేరంబడం కొట్టి నీ ముష్టిఘాతంబులం పాదుదండంబులం దోమఖండంబులం తుంచి కాలా విరుద్ధంబవై నీవు గంభోగంబై నిత్యదేజంబులం చూచి నారోరి నా ముత్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. మీరు ఇంతకు ముందు చూసినటువంటి టెంపుల్నే రాత్రి టైంలో లైట్లు ఆన్ చేసి చూస్తే ఎంత అద్భుతంగా అవుతుందో చూడండి. పగటిపూట చూసిన దానికంటే 1000 రెట్లు అందంగా ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తూ ఉంది.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.